హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయి. కొత్త ఏడాది కొత్త జోష్తో పార్టీలు అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో భారీ మార్పులు చేర్పులు దిశగా కసరత్తు చేస్తుంది. రానున్న రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రక్షాళన మొదలుపెట్టింది. ఈ 4 ఏళ్లలో బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త ప్రధాన కార్యదర్శులతో పాటు పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను మార్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిని సైతం మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది. కేరళ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్గా పనిచేశారు. లోక్సభ ఎన్నికల వేళ కేరళతో పాటు ఆమెకు అధిష్టానం తెలంగాణ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కీలకంగా వ్యవహరించడంతో తెలంగాణ పరిణామాలన్నింటిపైన అవగాహన ఉందని అధిష్టానం దీపాదాస్ మున్షికి అడిషనల్ వర్క్ అప్పగించింది. అయితే ఇటీవల కాలంలో దీపాదాస్ తీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆమె తీరు సొంత పార్టీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తోంది. పార్టీలో చేరికలపై ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలకు పదవుల విషయంలోనూ ఆమె నిర్ణయం సరిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలపై ఆమె బహిరంగంగానే కామెంట్స్ చేయడం పార్టీని ఇరుకున పెట్టేటట్టుగా మారుతుందనే చర్చ జరుగుతోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆమె స్థానంలో మరో నేతను రంగంలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా హస్తంగూట్లో చర్చ జరుగుతోంది. దీపాదాస్ మున్షి స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంలో అధిష్టానం 3 పేర్లను పరిశీలిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జిగా పంపబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఇదే సమయంలో మరో అంశం సైతం తెరపైకి వస్తుంది. తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్ నియామకం జరిగి 100 రోజులు పూర్తయింది. అయినా ఇంకా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కాకపోవడం చర్చకు దారితీస్తోంది. అయితే కొత్త ఇన్ఛార్జి వచ్చాకే పిసిసి కార్యవర్గ కూర్పు ఉండబోతుందా, లేక ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారా అనేది సస్పెన్స్గా మారింది. ఇవన్నీ కూడా సంక్రాంతి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది.